తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు. 2026-27 సంవత్సరానికి గాను క్లబ్ నూతన అధ్యక్షులుగా ద్వారంపూడి నారాయణ రెడ్డి, కార్యదర్శి రుద్రరాజు నరసరాజు, కోశాధికారిగా ఎన్ఆర్పి అగ్రహారం కన్నెగంటి రూత్ కళ ఎన్నికైనట్లు క్లబ్ ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు లయన్ గాదిరాజు రంగరాజు, పెన్మెస్ రంగప్రసాదరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కార్యవర్గంలో సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన సభ్యులకు, దాతలకు, పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ముదులూరి శివరామరాజు, ద్వితీయ ఉపాధ్యక్షులుగా పెన్మెస్ రంగప్రసాదరాజు, జాయింట్ సెక్రటరీగా గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్గా డాక్టర్ గాదిరాజు రంగరాజు, మెంబర్షిప్ చైర్మన్గా సత్యబ్రహ్మారెడ్డి, సర్వీస్ చైర్పర్సన్గా నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, మార్కెటింగ్ చైర్పర్సన్గా భూపతిరాజ్ హరినాథరాజు, క్లబ్ పరిపాలన అధికారిగా బీవీఆర్ కేఎస్ఎస్ సుబ్బరాజు, పూర్వ అధ్యక్షులు, బోర్డు డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు. ఉండి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. క్లబ్బు అధ్యక్షులుగా నారాయణ రెడ్డి గారు, సెక్రటరీగా నరసరాజు గారు, ట్రెజరర్గా కన్నిగంట రూత్కల్ గారు ఎన్నికయ్యారు. మిగతా 10 మంది డైరెక్టర్లుగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నారు. మన లయన్స్ పెద్దలందరూ కూడా నా మీద పెట్టిన ఈ బాధ్యతని 25వ సంవత్సరం రజతోత్సవం సందర్భంగా నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని, అలాగే మీరందరూ కూడా నాకు పూర్తిగా సహకరిస్తారని అందరినీ కోరుకుంటూ పేరు పేరున ఈ సంవత్సరం ఇది వరకటి కంటే కూడా బాగా చేయాలని చెప్పి నా ఆశ, ఆకాంక్ష కూడా మీ అందరూ కూడా నాకు తోడుండి నన్ను మీ అంతా ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు. 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గంగా లైన్ ద్వారంపూడి నారాయణ రెడ్డి గారిని అధ్యక్షులుగాను, నేను కార్యదర్శిగాను, కన్నిగంటి రూత్ కళ గారు ట్రెజరర్గాను ఎంపిక చేసుకున్నటువంటి నా సోదర లైన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు గడిచిన 25 సంవత్సరాల కాలంలోని కూడా ఈ క్లబ్ స్థాపించిన నాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉన్నటువంటి ఈ క్లబ్ని మా యొక్క శాయశక్తుల గతంలో ఉన్న పరిస్థితికి భంగం కలగని రీతిలో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము కార్యవర్గం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి 2026-27 సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నిక కాబడిన అంటే మేము ప్రెసిడెంట్గా ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు, అలాగే సెక్రటరీగా నరసరాజు గారు, ట్రెజరర్గా నేను నియమింపబడ్డాము. మేము నియమించబడడానికి ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా కృషి చేసి మమ్మల్ని ఆమోదించినందుకు క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి వరకు పనిచేసిన ప్రెసిడెంట్ రంగరాజు గారికి, ప్రెసిడెంట్ 1వ తారీఖు వరకు అందించబోతున్న రంగరాజు గారికి, ప్రసాదరాజు గారికి, అలాగే రాజు గారికి కూడా మా నూతన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ సంవత్సరం నేను ట్రెజరర్గా ఉండడం అన్నది నేను అదృష్టంగానే భావిస్తున్నాను. సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మనం ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి మన రెడ్డి గారు, నరసరాజు గారు, రూత్కళ గారు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం రేపు 1వ తారీఖు నుంచి చేస్తారండి. కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి గారు, నరసరాజు గారు, రూత్కళ గారు ముందుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మన క్లబ్ తరఫునే కాకుండా నియోజకవర్గంలో అన్ని సేవా కార్యక్రమాల్లో రెడ్డి గారి పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. అలాగే మన క్లబ్ ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అవకాశం వచ్చినందుకు క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. నూతన కార్యవర్గం పూజ కార్యక్రమంతో మొదలవుద్ది. ఈరోజు మన రెడ్డి గారు అధ్యక్షులుగా, మన ఉపాధ్యక్షులుగా మా సీనియర్ సభ్యులు, మా ఆత్మ ఉండి లయన్స్ క్లబ్ ఆత్మ సీనియర్ సభ్యులు సెక్రటరీగా ఈయన పూజా కార్యక్రమంతో స్టార్ట్ అవుద్ది. రెడ్డి గారు ఇంకా చెప్పక్కర్లేదు, సేవా కార్యక్రమాలు మామూలుగానే ఇప్పటికే దాత ఉండి నియోజకవర్గం అంటే దాత ఎవరంటే రెడ్డి గారు. అలాగే చాలా సంతోషం నరసరాజు గారు, అలాగే మా రూత్కల్ గారు
ఆవిడ కూడా బాగా సీనియర్ సభ్యురాలు. అలాగే ఆవిడ ఎన్నో పదవులు చేశారు, ఎన్నో సేవలు చేస్తున్నారు ఎప్పటి నుంచో. అలాగే ఈ సంతోషం, ఈ ముగ్గురు టీము, అందులో ఇప్పుడు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ టీము మన క్లబ్బు మామూలుగానే మన ఫస్ట్ ప్లేస్లో ఉంది రూరల్లో. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి టీం అందరికీ నా తరపున, మన క్లబ్బు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి ఆయన సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి భానుప్రకాష్ గారు, డిప్యూటీ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా మన రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి చీఫ్ ఎన్నికల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు ఎస్ఐఆర్ మీద రివ్యూకి అని చెప్పేసి రావడం జరిగింది జిల్లాలో. సో ఎస్ఐఆర్ ఎలా జరుగుతుందనే దాని మీద ప్రతి ఒక్క ఈఆర్ఓని, తర్వాత ఏఈఆర్ఓ, బిఎల్ఓస్ని కూడా అడిగి తెలుసుకున్నారు. అండ్ ఎస్ఐఆర్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో బిఎల్ఓస్ ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినప్పుడు పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్గా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి, ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క ఓటు ఉన్న వ్యక్తిది కూడా లిస్టులో ఇంక్లూడ్ అవ్వాలి. అదేవిధంగా ఎవరిదైతే ఓటు లేదో అది ప్రాపర్గా ఒక డ్యూ ప్రాసెస్తో తొలగించాలని చెప్పడం జరిగింది. అంతేగాని ఏ విధమైనటువంటి అబ్రప్ట్గా ఓట్లు తీసేయడం కానీ అట్లాంటిది లేకుండా ఒక ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలని చెప్పారు. మనం చేసే ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చేయాలని చెప్పేసి వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందరు బిఎల్ఓస్కి, ఈఆర్ఓస్కి, తర్వాత ఏఈఆర్ఓస్ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కమిషన్ చేపడుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఏ విధమైనటువంటి డీవియేషన్స్ లేకుండా చేయాలని చెప్పేసి సీరియస్ వారెంట్ కూడా ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు వచ్చేటప్పటికైతే ప్రోగ్రెస్ బాగానే ఉంది. సో అందరూ కూడా ఆల్మోస్ట్ మనం నియర్లీ 80% వరకు కూడా ఈ ఫామ్స్ అనేది, ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా మనం ఇచ్చాము. ఇక్కడ డిజిటైజేషన్ ఈ రేపేళ్ళ నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో ఏదేమైనప్పుడు కూడా ఎస్ఐఆర్లో ఇక్కడ మన జిల్లాకు వచ్చేటప్పటికి పొలిటికల్ పార్టీస్ నుంచి బిఎల్ఏస్, అదేవిధంగా మన బిఎల్ఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఏ ఇష్యూస్ అయితే మనకు రాలేదు. మున్ముందు కూడా ఏ విధమైన ఇష్యూస్ లేకోకుండా కోఆర్డినేట్ చేసుకుని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఎవరిదన్నా ఓటు మిస్ అయితే వాళ్ళందరూ కూడా మన ఫామ్ 6 ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి 2002లో ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓట్స్కి మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళు కంప్లీట్గా కొంత టైం స్పేర్ చేస్తే పూర్తిగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఓటర్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, సో మా బిఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో నటి హన్షిక, నటులు శ్రీ విష్ణు, శ్రీనాథ్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా అలధికారులు స్వామివారి తీర్థతలు అందజేసి పట్టువాసం సత్కరించారు. నా అదృష్టం, చాలా దగ్గర నుంచి చూసే స్వామివారిని. రాబోయే సినిమాలు, నేను చేసే ప్రతి సినిమా మంచి హిట్ అయ్యి నా ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, నా డైరెక్టర్స్ హిట్ కొట్టాలి, నా టెక్నీషియన్స్, నేను అందరం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ మీ ఎదురుగా రావాలి. దేవుడు ఆశీస్సులతో మీ అందరినీ త్వరలో విత్ ఈ నగరానికి ఏమైంది అండ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ యూ గైస్ విల్ సీ. ప్రస్తుతానికైతే మన ఈ నగరానికి ఏమైంది మొత్తం తెలుగేగా, హార్డ్ కోర్ తెలంగాణ. దాని తర్వాత స్పిరిట్ ఉంది, అది ఇంకా పాన్ వరల్డ్ అంట, పాన్ ఇండియా కూడా కాదు, అది పాన్ వరల్డ్ సినిమా, అది కూడా చేస్తున్నా. సో ఆయన అనుగ్రహంతో అలా చేసుకుంటూ ముందుకెళ్దాం. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటూ ఉందాం. ఇక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్కు కృషి చేస్తామన్న మంత్రి సవిత. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామని వెల్లడి.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ కూటమి నేతలపై మహిళా కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వైసీపీ మహిళా నాయకురాల డిమాండ్. ముద్రగడ విషయంలో ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభ పెట్టేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తుంది. వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అభివృద్ధి వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.